ఈ కన్నంతా కూడా రెడ్గా అయి ఉంటుంది అనమాట. ఈ కన్నుతో పోలిస్తే చూడండి. సో ఇప్పుడైతే మనం ఒక చోట కూర్చొని మంచిగా తింటూ ఒక ఐటెం అయితే ఉంది, అదైతే అన్బాక్సింగ్ చేద్దాము పదండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు మా ఊర్లో అయితే ఫుల్గా వర్షం అయితే పడుతుంది. ఇప్పుడు కూడా చిన్నగా చినుకులు అయితే పడుతున్నాయి. మా ముందర నుంచి ఈ వర్షం అయితే స్టార్ట్ అయ్యి వస్తుందన్నమాట. ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ కొండ అంచు నుంచి వర్షం అయితే వస్తుంది. ఇక్కడ నుంచి చూడండి తెల్లగా మీకు కనిపిస్తుంటుంది. అదంతా కూడా వర్షం అనమాట. వెనకాల లొకేషన్ అయితే ఇప్పుడు ఇలా ఉంటుంది. సాయంత్రం వస్తుంది 4 గంటలు. ఈ టైంకి వచ్చి ఇలా ఉందన్నమాట. నిన్న పెద్ద వర్షమే పడింది. మా ఊరి కొత్తగా రోడ్ అయితే వేస్తుంది మా ఊరికి. ఆ రోడ్ అంతా కూడా ఇంకా మొత్తం కొట్టుకొని పోయిందనమాట. ఆకాశంలో ఇలా ఉంటుంది. ఈ కిందన పొలాలు అయితే ఉంటాయి. ఈ పొలాలు వచ్చి నిన్న పడిన వర్షానికి పైనుంచి మొత్తం ఇంకా గట్లు మొత్తం ఇంకా కొట్టుకొని పోయాయి అనమాట. ముందర మా వాళ్ళు అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు. నిన్న ఏంటంటే నేను చిన్నారావు కలిసాం. నిన్న మార్కెట్కి అయితే వెళ్ళాం, సంతకి. అక్కడికి వెళ్ళాం. వస్తున్నప్పుడు ఏంటంటే నేను డ్రైవ్ చేస్తున్నాను. ఈ కుడి కన్ను దగ్గర ఏమొచ్చి పడింది తెలియదు. అప్పటికి చిన్నగా గాలి అయితే వీస్తుండింది అనమాట. రోడ్లో వేస్తున్నప్పుడు ఏమొచ్చి పడిందో తెలీదు. ఇప్పుడు దాకా నేను ఒక నరకం అయితే చూస్తున్నాను. చాలా ఎక్కువగా మంట అయితే వస్తుంది. ఒక 5-10 నిమిషాలు అలా బయటకు వచ్చానంటే కొద్దిగా గాలి వీస్తుందంటే ఈ కంటి నుంచి కన్నీళ్ళు ఇంకా అలా పారుతూనే ఉంటున్నాయి అన్నమాట. చాలా ఇదిగా ఉంది. సో నిన్న ఉదయం 11 ఆ టైంకి అయితే ఇదయింది. వెంటనే ఇంకా డ్రాప్స్ అవన్నీ కూడా తీసుకొచ్చాను. నిన్న అవి ఐ డ్రాప్స్ వేసుకున్నాను. తర్వాత నైట్ వరకు కొద్దిగా పర్లేదు. ఇంకా నైట్ వేసుకున్నాను. తెల్లారేసరికి లైట్గా తగ్గింది. ఈ కన్నంతా కూడా రెడ్గా అయి ఉంటుంది అనమాట. ఈ కన్నుతో పోలిస్తే చూడండి. ఇది ఈ పైన ఎక్కడో ఉంది. అది నీటితో కొట్టాను. నీటి లోపల మామూలుగా నీళ్ళు ఒక బేసిన్ దగ్గర చేసిన కళ్ళు ముంచాను, అలా చూసాను. అయినా అది బయటికి రావట్లేదు. సో ఏం చేస్తే పోదో తెలీదు. ఈరోజు ఇలా ఉంది. రేపటికి ఒకవేళ ఇంకా తగ్గకపోతే ఇదే పరిస్థితి ఉంటే మాత్రం వెళ్ళి ఇంకా ఐ హాస్పిటల్కి ఎక్కడికైనా వెళ్ళి చూపించుకోవాలి. దగ్గరలో అయితే మాకు ఈ హాస్పిటల్ అవన్నీ కూడా లేవు. వెళ్తే ఎస్కోట్ వెళ్ళాలి, లేదంటే విజయనగరం అయితే వెళ్ళాలన్నమాట. వెళ్ళి చూపించుకుని రావాలి. సో ప్రస్తుతానికైతే నా కన్ను బాగా నొప్పిగా ఉంది. ఇప్పుడు కూడా వర్షం అయితే పడుతుంది. తడిసిపోయింది చూడండి. ఇది జతిన్ వాళ్ళు అయితే ఉదయం నుంచి ఇంకా బతిమాలుతున్నాడు అనమాట. ఇక్కడ నేరడుపల్లి అయితే చూస్తున్నాను, కోసి రా అనేసి. ఎక్కడ చూస్తున్నారా? ఆగండి మీకు చూపిస్తాను. జతిన్ ఏంట్రా ఎక్కడున్నాయి? వీడు నిన్నటి నుంచి నాకు సతాయిస్తున్నాడు అనమాట. తీసుకొచ్చి కోసి అనేసి. అవునవును. ఈ చెట్టు దగ్గర చూడండి కాయలు అయితే ఉంటాయి. అంత మీకు మంచిగా కనిపించకపోవచ్చు. బ్లాక్ ఎక్కడ అయితే ఉన్నాయన్నమాట. ఇవి కోసి వన్స్ అంటున్నారు. అలానే ఈ పైన ఒక చెట్టు అయితే ఉంది. ఇది పైన అక్కడ కూడా ఉన్నాయంట. ఈ చెట్టు అదే అనమాట. చినుకులు అయితే పడుతున్నాయి. కాసేపు ఉండి మనకి ఈ కాయలను కూడా తీసుకుందాము. ఈ నేరేడుపళ్ళు తీసుకుందాం అని చెప్పేసి ఈ రాళ్ళు అయితే దిగుతున్నాము. ఏం మిస్ అయినా సరే ఇంకా పెద్దగా దెబ్బలు తగులుతాయి కింద పడితే మాత్రము. ఎలా రా కుమారు? ఇలాగేనా? ఓకే పదండి. ఈ రాళ్ళన్నీ కూడాను రోడ్ వేసారు కదా మీ దగ్గరికి. ఆ రోడ్ తీసేటప్పుడు వచ్చిన రాళ్ళు ఇవన్నీ కూడా జాగ్రత్త చూసుకుంది కదా. అడ్డకాయలా? మావాడైతే ముందు వెళ్ళిపోతున్నాడు. పడ్డాం రా మనము. వర్షం ఎక్కువ ఇలా ఉంది. వెనకాల చూడండి ఒకసారి ఎలా పడుతుందో. ఇదంతా కూడాను చాలా గట్టిగానే పడుతుంది. ఇది కాసేపు ఉందామేమో రక్కుమారు. రే నువ్వు ఎక్కేసి ఉంటావా? ఇది ఈ చెట్టు దగ్గర అయితే కాయలు మామూలుగా లేవు. నెరడుపళ్ళు కాయలు కాదు, నెరడుపళ్ళు. అది ఇక కొమ్మకు చూడరా తినరే పాడున్నాయిరా. అది ఇక పైన కూడా నల్లగున్నాయి. తీసుకుందాం. చెట్టు పైన నేరేడుపళ్ళు అయితే చాలానే ఉన్నాయి. అవి తీసుకుందాం అని చెప్పేసి పైగా అయితే ఎక్కుతున్నాము. మా కుమ్మరిగడ అయితే ముందెళ్ళిపోయాడు. ఒక పక్క కొద్ది వెనకండి రా. చాలా కష్టంగా ఎక్కేసాను. ఇక నేరేడు పళ్ళు పెద్ద పెద్దగా ఉన్నాయి, బాగున్నాయి. కొన్ని తీసుకుందాం. ఒక పక్క వచ్చి వర్షం అయితే మామూలుగా పడట్లేదు, గట్టిగానే కురుస్తుంది. మరి ఇలా వివరా మనం చూపిద్దాము. చాలానే నేరేడు పళ్ళు అయితే పండిపోయి కర్రీ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా నావే చూడండి ఎలా ఉన్నాయా. బా ఉంటే బాగున్నావు. ఇది ఇక్కడ కూడా నల్లగున్నాయి. దగ్గర దగ్గర అయితే లేవు. ఇవి ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు.
ఒకసారి కోసి చూద్దాం. ఏంట్రా ఇది మావాడు అప్పుడే కోస్తాడు. ఇది బాగుంది చూడండి. ఏది కూడా ఈ నేరేడు పళ్ళు చూడండి ఎలా ఉన్నాయి, బుజ్జి బుజ్జిగా నల్లగా కనిపిస్తున్నాయి. ఓడి అమ్మ, ఒక నేరేడు పళ్ళు అయితే పడిపోయింది, ఒక పండు. బాగుంది, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. కొన్ని తీసుకుందాం. కిందని చూడండి అక్కడ కూర్చున్నారు జతిన్, తర్వాత మా అన్నయ్య వాళ్ళ పాప. సో ఇలా అవుతుంది. సెట్ అయితే ఎక్కేసాము, వర్షం అయితే పడుతుంది గట్టిగా. ఇది ఏరా కుమార్, కోద్దాం, వెళ్ళిపోదామరా. వర్షం పడుతుంది. అవునరా, ఉన్నట్టుగా ఉండొస్తుంది. ఇది ఉదయం అయితే పడింది వర్షము, ఇప్పుడు కూడా పడుతూనే ఉంది. మీకు కొద్దిగా జూమ్ చేస్తే తెలుస్తుంది ఇక్కడ ఎంత వర్షం పడుతుంది అనేది. ఇది చూడండి ఎలా పడుతుందో వర్షం. సో కొన్ని తీసుకొని మనం దిగిపోదాము, పోయలేము ఇంకెక్కువ. ఫ్రెండ్స్ నేనైతే దిగి ఈ కొమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అక్కడ చాలానే పళ్ళు అయితే ఉన్నాయి, తీసుకుందామని చూస్తున్నాను. అవుతుంది అవ్వదు. ఒకసారి కవర్ కూడా ఇచ్చారా. మాలో చదివి అక్కడ కలవట అవుతుంది, ఆ కలవట లోపల దూరిపోయారు చూడండి. ఆ కలవట దగ్గర ఉన్నారు జతిన్ గారు, తర్వాత ఈ వర్షం వస్తుందనేసి అనుకోలేదు. ఇంటికి వెళ్దామనేసి అంటే ఎలాగో కొంత దూరం అయితే వస్తాం కదా అనేసి ఇంకా ఉండిపోయామన్నమాట. వెళ్ళి కొన్ని పళ్ళు అయితే తీసుకుందాము. మన్న చేతికి అయితే ఒక కర్ర ఇచ్చారు, అదిగో దాంతోనే కోస్తారు ఇప్పుడు. పడిపోయిందిరా కొమ్మ, ఒకసారి చూద్దాం. దొరికేసాయిరా, బాగున్నాయి. కోసాయి కోచాయి. ఎక్కడైనా చుట్టు పెడుతుంది. కొన్ని నేరేడు పళ్ళు అయితే తీసుకుంటున్నాము ఈ కవర్లో. ఎన్ని పళ్ళు తీసుకున్నాం అనేది మీకు తర్వాత చూపిస్తాను. ఇక్కడ తీయడానికి కూడా అవ్వట్లేదు, మైక్ లేకుండానే ఈ వీడియో అంతా కూడా రికార్డ్ చేస్తున్నాము. తీసుకుందాం. బాగున్నాయి పళ్ళు కూడాను, ఇంకో బాగున్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడైతే కొన్ని పళ్ళు అయితే తీసాను కరపెట్టి, అయితే కోస్తున్నాను ఇప్పుడు. బాగున్నాయి పళ్ళు మాత్రం, పెద్దగా మంచిగా ఉన్నాయి. మా అన్నయ్య అయితే ఆ కొమ్మ లాగాడు కదా, అక్కడ ఉన్న పళ్ళును అయితే కోసి కిందనైతే పడిచేస్తున్నాడు. ఇదిగో కిందన మా అన్నయ్య వాళ్ళ పాప అయితే ఉంది, ఇదిగో కిందన చూడండి. ఇక్కడైతే పడిచేస్తున్నాడు. ఇదిగో పళ్ళు మాత్రం భలే పడిపోయి కదా నిజంగానే. కింద పడిచిన పళ్ళన్నీ కిందకి వెళ్ళిపోయినవి. మంచి పళ్ళు ఉండే అక్కడ గుర్తు. అలాగుండు, ఓకేనా? కొద్ది కిందకెళ్ళు. ఓకే అలాగుండు. ఫ్రెండ్స్ పళ్ళు అయితే కొన్ని కోస్తాము, దగ్గరికి ఒక 2 కిలోలు అయితే అవుతాయి అన్నమాట. అన్ని పళ్ళు అయితే కోస్తాము. ఇప్పుడు ఏం చేద్దామంటే నేనైతే కిందకైతే దిగిపోతున్నాను. ఈ చెట్టు నుంచి విడిచిపెట్టేస్తాను రా, వదిలే. బాయ్. చాలానే పళ్ళు తీసుకున్నాను నీ దగ్గర నుంచి. జాగ్రత్త పట్టుకొని గట్టిగా. మరి నీవురా, పట్టువిరా, ఇస్తాను. ఫ్రెండ్స్ నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఇన్ని నేరేడు పళ్ళు కోయడము. ఇక్కడ చూడండి చాలానే కోసం. ఇక్కడ కొన్ని అయితే కర్రలతో పాటు అలా తీసుకున్నాను చూడండి. కొన్ని బాగానే ఉన్నాయి ఇవి. ఇవన్నీ కూడాను ఈ ఆకుల దగ్గర అయితే తీసుకుంటున్నాము. ఇక ముందే నాడు ఎప్పుడైనా కోస్తానో కొయ్యనో తెలియదు, కానీ ఇదే ఫస్ట్ టైం అనమాట ఇన్ని కొయ్యడం అనేది. ఇవన్నీ కూడా తీసుకొని మనము మంచి ప్లేస్కి అయితే వెళ్ళి కూర్చొని మంచిగా తినేసి ఇంకా ఇంటికైతే వెళ్దాము. ఇన్ని మేమైతే తినలేము, కొన్ని అయితే ఇంకా ఇంటికైతే తీసుకెళ్తాము. చిట్టి కూడా ఉంది, ఊర్లో తినేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి కొన్ని తీసుకొని ఇంకా ఇంటికైతే వెళ్తాం. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మేము తీసుకున్న నేరేడు పళ్ళు అయితే ఇవన్నమాట. చూడండి ఎన్ని తీసుకున్నాము, చాలానే తీసుకున్నాం. ఇవి దగ్గర 1 కేజీ పైన ఉంటాయి. తర్వాత ఇది ఇక్కడ కవర్లో కూడా ఉన్నాయన్నమాట. ఇవి కూడా నేరేడు పళ్ళే, చాలానే ఉన్నాయి. సో ఫస్ట్ టైం ఇందాక చెప్పినట్టుగా ఇన్ని నేరేడు పళ్ళు తీసుకోవడం అనమాట. సో ఇప్పుడైతే మనం ఒక చోట కూర్చొని మంచిగా తింటూ ఒక ఐటెం అయితే ఉంది, అదైతే అన్బాక్సింగ్ చేద్దాము. కొన్ని తిన్న తర్వాత ఇంకా వీళ్ళకి ఇంటికి అయితే పంపించేద్దాము. జతిన్ తినరా,
కావాలని సుధా నుంచి ఏడుస్తున్నారు. తినరండి కూడా, తినండి. ఈ పళ్ళు కూడా చూడండి, కొన్ని అయితే చాలా పెద్దగా ఉన్నాయి, మంచిగా పెద్ద ఉన్నాయి. కొన్ని చూపిస్తున్నామండి మీకు. మనకు హైబ్రిడ్ లాగా ఉంటాయి చూడండి, బయట అమ్ముతుంటారు, అలా ఉన్నాయన్నమాట. కొండల్లో పండే కూడాను ఈ సైజ్ కాయలు అయితే ఉన్నాయంటే ఎవరు నమ్మరు. మా అడవుల్లో పండుతున్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు బాగున్నాయి. ఇవేంటంటే తొలిత కాపు మనకు వస్తుండే చూడండి, ఆ టైంలో వచ్చేవన్నమాట. బాగున్నాయి. ఎన్ని రోజులు ఇన్ని ఎక్కువగా పండిపోయి ఉన్నాయంటే దీనికి కారణము పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్ళిపోయారు, దానివల్ల ఇవన్నీ కూడా ఉన్నాయి. లేదంటే ఇంకా మొత్తం ఇంకా అయిపోయేవి. బాగున్నాయి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది, తీయగా ఉన్నాయి. జతిన్ నచ్చారా? ఎలా ఉన్నాయి? సరే మీరు ఇంటికి వెళ్ళండి, మేము తర్వాత వస్తాం. ఇంకా అన్బాక్సింగ్ చేద్దాం అనేసి ముందుకైతే వచ్చాము. ఇక్కడ నుంచి చూడండి లొకేషన్ అంతా కూడా బాగుంటుంది. మీకు చాలాసార్లు చూపించి ఉంటాము. ఇప్పుడు కూడా ఇంకా లైట్గా చినుకులు అయితే పడుతున్నాయి. చూసారా, కొండలు అయితే ఈ విధంగా వర్షం పడుతూ ఇలా కనిపిస్తుంటే మంచిగా సన్సెట్ అయితే ఇంకా అవ్వలేదు. సూర్యుడు అయితే ఉన్నాడు కానీ ఈ మేఘలు అయితే ఫుల్ కమ్మేస్తున్నాయి. దానివల్ల మీకు అంత కనిపించట్లేదు. ఆ వెలుతురంతా కూడా ఇంకా ఉంది. అన్బాక్సింగ్ ఏంటంటే పవర్ బ్యాంక్ అనమాట, ఇంకేదేదో అనుకుంటారు. సో నేను ఎప్పుడు 2023లో తీసుకున్నాను, 2025, 2026 అనమాట. ఈ పవర్ బ్యాంక్ అయితే చూడండి, ఇది వచ్చి బాగా ఉబ్బింది. ఇక్కడ నుంచి ఇలా బద్దలైనట్టుగా మీకు కనిపిస్తుంటుంది. ఇది చూడండి ఒకసారి, సైడ్ నుంచి కూడా ఇలా సీల్ అయితే ఇంకా విడిచిపెట్టింది. ఇది 27,000 mAh అన్నమాట. ఇదంతా కూడా ఇలా పోయింది. ఎందుకనిసంటే కొన్నిసార్లు వీడియో చేస్తున్నప్పుడు ఇలా వర్షాలు వచ్చినప్పుడు కేర్ చేస్తుంటాం కదా, అప్పుడు తడిచిపోయేది అనమాట. లైట్గా ఎక్కువ తడవదు, సేమ్ ఇలానే. దీనిపైన చూడండి ఎలా ఉన్నాయి వాటర్ సినుకులు. సో వాటర్ డ్రాప్స్ అలా ఉండడం వలన కొన్ని రోజులు వాడిన తర్వాత ఇలా అయితే వచ్చింది. ఇది ఇప్పుడు వర్క్ అయితే అవ్వట్లేదు. ఇది ఈ కంపెనీ అనమాట. ఇదేదో ప్రమోషన్ అయితే కాదు, ఇది నేను వాడుతున్నది. ఇదే కంపెనీ నుంచి నేను వేరేది అయితే తీసుకున్నాను అనమాట. ఇది ఒకటి తీసుకున్నాను. ఇది ఓపెన్ చేద్దామని అంటే ఇలా చినుకులు అయితే వస్తున్నాయి. దీని రేట్ వచ్చి 1716 రూపాయలు అయితే పడింది. సో కేర్ చేయడం కూడా కొద్దిగా చిన్నది ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఒకసారి కోసి చూద్దాం లోపల ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను. అవ్వండి ఎంత వచ్చిందనేది. ఇది ఓపెన్ చేయడానికి కూడా నవ్వట్లేదు. నేరపళ్ళు అయితే తీసుకొచ్చాం కూర్చొని తిందామనేసి. సింపుల్ అయితే ఇంకా ఆగట్లేదు. మంచిగా సీల్ చేసారు, పంపించారు. ఇదేంటి కవర్ వచ్చింది, ఇది ఎంత? ఇది నేను ఎప్పుడు చూడలేదు. సారీ, ఇది 20,000 mAh. నేను 10,000 అనుకున్నాను. బిల్లు ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టాను అనమాట. నేను అమెజాన్లో ఇది బుక్ చేశాను. ఫ్లిప్కార్ట్లో చూస్తేనే మంచి దీనికి 1800 అవుతుంది. నేను అమెజాన్లో చేస్తే 1716 రూపాయలు అయితే పడింది అనమాట. ఇది చిన్నది ఉంటుంది. ఒకసారి లోపల సీల్ అయితే తీద్దాము. ఇది ఏమేమి ఇచ్చాడండి మీకు చూపిస్తాను. వర్షం పడుతుంది, దీనివల్ల ఆలోచిస్తున్నాను చినుకులు పడితే మళ్ళీ ఎక్కడ పోతుందా అనేసి. ఏదైతేనేమి ఓపెన్ చేసేద్దాం. మాకు బాగా ఇబ్బంది అవుతుంది వీడియో చేస్తున్నప్పుడు. ఒక్కొక్కసారి బయటికి వెళ్ళినప్పుడు వీడియో చేస్తుంటే ఛార్జింగ్ అయితే అయిపోతుంది అనమాట. దానివలన తీసుకోవాల్సి వచ్చింది. దగ్గరికి ఒక 1 నెల రోజులు అవుతుంది అది పాడైపోయి. నా ఫోన్కి కనెక్ట్ చేస్తుంటే అస్సలు ఎక్కట్లేదు. దానికి ఛార్జింగ్ ఎక్కుతుంది కానీ నా ఫోన్కి ఎక్కట్లేదు. ఒకటి అమ్మాయి ఎన్ని సీల్లో, ఇది ఒక సీలు, ఇక్కడ ఒక మాన్యువల్ కార్డ్ అయితే ఇచ్చారు. ఈ స్టిక్కర్స్ కూడా ఉన్నాయి, మీకు చూపిస్తున్నానండి. బాగున్నాయి స్టిక్కర్స్. ఈ స్టిక్కర్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. బాగున్నాయి. ఎలా పడుతుందంట కరెక్ట్గా తిప్పావు. ఓకే, ఇది ఈ స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. ఈ లోపల పెట్టిద్దాం. ఇంకా వేరే కంపెనీ ఏదైనా ట్రై చేద్దాం అనుకున్నాను. నాకు కనిపించింది ఒకటే అనమాట, కొద్దిగా మంచిగా అనిపించింది. కొన్ని రివ్యూస్ చూసిన తర్వాత ఇది కొద్దిగా పర్లేదు, బాగుంటుంది అనేసి చాలామంది కొన్ని రివ్యూస్ అయితే ఇచ్చారు అనమాట. సో దానివలన మరలా ఈ ఆమ్రెన్ నుంచి తీసుకోవాల్సి వచ్చింది.
ఇది కూడా సరిగ్గా రాకపోతే మాత్రం ఏం చేయలేము ఇంకా. తిక్కు వచ్చేసింది. పవర్ కేబుల్ మాత్రం ఇక్కడ ఉంది. ఇది కవర్ తీసేద్దామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చిన్ని పవర్ బ్యాంక్ ఇది 20,000 mAh అనమాట. ఇది కొన్ని రోజులు వాడికి ఎలాగొస్తుంది ఏంటంటే ఒకసారి చూద్దాము. అదొక 2 సంవత్సరాల దాకా వచ్చింది. ఇది ఇన్పుట్ ఒకటి అవుట్పుట్ ఒకటి టైప్స్ ఉంది. ఒకటి టైప్ ఏ అనమాట, పెద్దది ఉంది. సో ఇది ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాము. ఏదో అన్బాక్సింగ్ చేద్దాం, అక్కడ అన్బాక్సింగ్ చేద్దాం అనుకున్నాను కదా, ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే ఇదే. మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయండి. దీనికి వారంటీ అయితే లేదు, నేను తీసుకున్నది అయితే వారంటీకి వచ్చి ఎంత 150 రూపాయలు ఎంతో ఇది చేస్తున్నారనమాట. నేను అది తీసుకోలేదు. మేము నేరేడు పళ్ళు అయితే తీసుకొచ్చాము. ఇవి తింటూ అది అన్బాక్సింగ్ చేద్దామని చెప్పేసి ఇది కింద పడేసాము. ఇంకా అది అన్బాక్సింగ్ చేసాము. ఇక్కడ వర్షం కూడా పడుతుంది కాబట్టి ఇంకేం చేయలేదు. సో ఇవి తినేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతాం. ఇంకా పళ్ళు అయితే బాగున్నాయి. మా అడవుల్లో దొరికే పళ్ళల్లో నాకు బాగా ఇష్టమైన పళ్ళల్లో ఇవి ఒకటి అనమాట, నేరేడు పళ్ళు. తర్వాత ఫస్ట్ ప్లేస్లో ఉండేవి ఈత పళ్ళు అనమాట. అవి బాగుంటాయి తినడానికి కూడాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో అయితే ఇదనమాట. మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ నేరేడు పళ్ళు తిన్న తర్వాత ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతాము. ఈ పవర్ బ్యాంక్ విషయంలో మీరైతే నేను చేసినట్టుగా చేయకండి. అప్పుడప్పుడు కేర్ చేస్తున్నప్పుడు గబ్బుకునే దించడము, అక్కడక్కడ తగలడము, తర్వాత నేముంచి కొద్దిగా అప్పుడప్పుడు ఈ వర్షపు చినుకుల్లో తడవడము, ఇలా అవ్వడం వలన ఆ పవర్ బ్యాంక్ అయితే పాడైపోయింది. ఇది కొత్త తీసుకుని ఎలా ఉంటుందో తెలియదు. సో వాడి చూడాలి. దగ్గరికి అది ఒక 2.5 సంవత్సరం 2 సంవత్సరాల దగ్గరికి అయితే వచ్చిందనమాట. అలానే నా కన్ను విషయంలో కూడాను చాలా బాధపడుతున్నాను. నిన్నటి నుంచి అసలు బాగాలేదు. నిన్న వీడియో చేయాలి, ఈరోజు వీడియో రావాలి, కానీ అవ్వలేదు. ఈరోజు సాయంత్రం చేసి కొద్దిగా పర్లేదు. ఇప్పుడు చిన్నగా కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తే ఈ వీడియో అయితే చేస్తాను అనమాట. ఈ వీడియో రేపటికి అయితే వస్తుంది. కన్ను అయితే బాగా నొప్పి అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు కూడాను స్ట్రైట్గా ఇలా చూడలేకపోతున్నాను. ఏదైనా ఎక్కువ బ్రైట్గా ఈ కలర్ తగిలినప్పుడు మంట అయితే వచ్చేస్తుంది. తర్వాత చల్లటి గాలి ఏదైనా తగిలినప్పుడు కూడా ఇంకా మంట అయితే వచ్చేస్తుంది. కన్నులు కూడా ఇలాగ వచ్చేస్తున్నాయి. మీరు కూడా డ్రైవ్ చేసినప్పుడు అలాగా డ్రైవ్ చేయకండి. ఏదైనా మినిమం దగ్గరలో వెళ్తున్నామంటే స్పెట్స్ అయినా వాడండి. కొద్దిగా లాంగ్ వెళ్తున్నామంటే మాత్రము హెల్మెట్ అయితే ధరించండి. మ్యాక్సిమం 99% హెల్మెట్ ధరించడం మాత్రం మర్చిపోకండి. నిన్న మేము ఇక్కడ దగ్గరే కదా, ఇంకా మార్కెట్కి వెళ్ళొద్దాం మనిషి అలా బయటికి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఒక 15 నిమిషాలు ఉంటే ఇంకా ఇంటికి రావాల్సింది. ఈ టైంలో నాకు ఇలా జరిగింది. వచ్చేది మనకు చెప్పి రాదు కదా, ఏ క్షణాన ఎలా వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మన జాగ్రత్త మనం ఉండడం మంచిది. హెల్మెట్ కూడా తీసుకెళ్ళలేదు, స్పెట్స్ కూడా తీసుకెళ్ళలేదు. గాబరుగా అలా వెళ్ళిపోయాను. సో రిటర్న్లో వస్తున్నప్పుడు ఇలా జరిగిందనమాట. ఇప్పటికిను కన్నీళ్ళు అయితే ఆగట్లేదు, వచ్చేస్తాయి. సో ఈ చిన్ని వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చి ఉంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ ఒక యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మరలా మీ ముందుకు అయితే ఉంటాను. అంతవరకు అయితే సెలవు. బాయ్ ఫ్రెండ్స్. ఈ సంవత్సరం మీలో ఎంతమంది ఈ నేరేడు పళ్ళు తిని ఉన్నారనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, సరేనా? బాగున్నాయి ఇవి.